అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజేపురం జంక్షన్లో ఉద్రిక్తత నెలకొంది. సంతోషిమాత ఆలయం అన్నదాన భవనాన్ని కూల్చేందుకు అధికారులు జేసీబీతో రావడంతో భక్తులు అడ్డుకున్నారు. అధికారులు భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. అన్నదాన భవనాన్ని కూల్చితే సహించేది లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు గ్రామస్తులు ఎదురు తిరగడంతో అధికారులు వెనుదిరిగారు. పక్కనే దేవస్థానం తాలూకా పాపేట రామకొండ రమేష్ అని చెప్పినసని రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకి చూసి ఇంత బాగా డెవలప్ అయిపోతుందని చెప్పి చూసి వారం లేక దీని మీద పంచాయతీ వారికి కంప్లైంట్ ఇచ్చారు, ఆర్ఎండ్బి వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన స్పందనని వాళ్ళు వచ్చి చూశారు. రోడ్డు వేసారు. కొత్త రోడ్డు ఇంకా వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. రోడ్డు 7 మీటర్లు రోడ్డు వేశారు. దాని పక్కన 1 మీటరు ధర్మ కూడా వేశారు. ఇవి చాలది, బిల్డింగ్ ఎలాగైనా పుట్టియాలనే ఆలోచనతో ఆయన ఈర్స్తోటి యొక్క మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇది నా ఒక్కరికి సంబంధించి కాదండి, 10 మంది వచ్చి భోజనాలు చేస్తున్నారు. కావాలనుకుంటే ఇప్పుడు కూడా మీరు చక్కగా భోజనాలు చేస్తున్నారు. లైవ్లో మీరు చూడొచ్చు, ఏ ఊరిలో కూడా అడగొచ్చు. ఇది ఒక కేజీపురం సంబంధించింది కాదండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చక్కగా ఇక్కడ భోజనాలు చేసి పైన విశ్రాంతి గదులు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత చక్కగా పైకి వెళ్ళి 1 గంట గడి ఎండ కాసిన వర్షం పడిన విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు. ఇది బ్రహ్మాండం అంత చక్కగా ఉపయోగపడుతుందని ఆనందపడే లోపల ఈలోగా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఏదైతే మీకు కంప్లైంట్ పెట్టారు, కూడేస్తున్నది. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ రామకొండారావు అనే వ్యక్తి వాళ్ళ తాలూకు ఇల్లు ఎక్కడున్నదో కూడా మీరు దయచేసి చూడండి. రోడ్డుకి ఆనుకొని ఆయన తాలూకు ఇల్లు 50% పోతుంది. మేము కంప్లైంట్ పెట్టగలం, మాకు ఆ నేచర్ లేదండి.